నరజాతి సమస్తం పరపీడన పరాయత్వం అన్న నేపథ్యము నుంచి నరజాతి మొత్తం సుభిక్షంగా పచ్చగా వర్ధిల్లాలి, ప్రాణకోటి కూడా వర్ధిల్లాలి అని కలగన్న ప్రకృతికి ప్రతిరూపమైన సారు అశిత బాష్పాలు. ఆ పుస్తక ఆవిష్కరణ మీ చేతుల మీద ఇవాళ జరగడము ఎంత ఆనందం అంటే, ఈ వేదిక మించి ఒక మాట చెప్తానన్న, నాకు ఈ అవకాశం మళ్ళీ రావచ్చు, వస్తుందిలే, రాకపోతే అడిగిపోతుంది, కానీ ఒక్క మాట చెప్తాను. మనం ఇద్దరం కలిసిన నేపథ్యం ఎంతటి అలజడి, ఎంతటి విస్ఫోటనం సృష్టించిందో లోకమంతా చూసిన సత్యమే. కావున ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి. నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గద్దె దింపినాడని ప్రపంచ విజేతవు తండ్రి, నువ్వు ప్రపంచ విజేతవు తండ్రి. ఈ 5 ఏళ్ళ 10 ఏళ్ళ నేను చెప్పలేను, కానీ కేసీఆర్ను గద్దె దించినాడే ఈ ప్రపంచ విజేతలల్లా రేవంత్ అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిఖించబడ్డాడు ప్రపంచ పటం మీద. అందులో చిన్న భాగము నాదైనందుకు ఒక 5 ఏళ్ళు కాదంటే 10 ఏళ్ళే. మీరు నాకు చూపిన మీ వాత్సల్యము, నన్ను నిలబెట్టిన మీ స్థితి 1000 సంవత్సరాలు నాన్న, ఎంత రుణము పడుంట నీకు నేను. అలాంటి చిన్న చిన్న మీ రుణం తీర్చుకోవడానికి ఈ అశిత బాష్పాలు కూడా ఇవాళ ఒక కారణం. మీ రుణము తీర్చుకునే భాగాలల్లా ఈ అశిత బాష్పాల ఆవిష్కరణ కూడా ఒక భాగం. సారు కోసం చెప్పితే ఇవాళ రోజు సరిపోదు. ఒకే ఒక్క మాట చెప్తాను నాన్న, సారు కోసం చెప్పాలి. ఇప్పుడు కొడుకు రోగగ్రస్తుడై ఉన్నప్పుడు నా భార్య అన్న బిడ్డ, నా కొడుకు హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు, 5 సంవత్సరాలు కాలుతో నడిచి 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 ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నా తలంపు బాసరకు పోయి రాపో ఒక్కసారి అంటే ఏం జరిగిందో. బాసరకు పోయి వచ్చిన తర్వాత నేను టాపీ పని చేసుకొని ఇల్లు కట్టుకొని బతుకున్న వాడిని, రోజువారి కూలిగా. ఆ బాసరకు పోయి వచ్చిన తర్వాత నాకేం జరిగిందో, నేను టాపీ పట్టి పని చేయలేదు. ఆ నదిని తాకినందుక లేకపోతే వాక్కులమ్మ నన్ను ఆశీర్వదించినందుక నాకు తెలియదు, కానీ ఈ నది గోదావరిని పుట్టిన నుంచి సముద్ర గర్భములో కలిసేదాకా చూడాలనుకున్న నా తలంపు ఒక్క నది ఏందిరా, యావత్తు ధరాతలం మీద ఉన్న ది లాంగెస్ట్, ది టాప్ 10 రివర్స్ మొత్తము చూసిరాపో అన్న తలంపు వచ్చినాడు. అనాపైస లేకుండా 5 ఏళ్ళు తిరిగి తిరిగి కాలు నడకన ఆత్మహత్య చేస్తాలనుకున్న నన్ను అనాపైస నాది కాకుండా తండ్రి యావత్తు ప్రపంచపటం మీద ఉన్న నదులనన్నీ చూసేలా చేసిన కర్మ కర్త క్రియ ఒక్క బస్టాండ్లకి ఇట్లా చేయి చూపెట్టి నన్ను ప్రపంచ పట్టం మీదికి ఈసిరిన సారు శ్రీరామ్ సారే తండ్రి, శ్రీరామ్ సారే. ఇక ఇంతకు మించిన మాత్తు చెప్పలేను. ఒక అనామకుడు ప్రపంచం తిరగడమేంది, ఇప్పటికి ఒళ్ళంతా గగురుపాటు భయం పుడుతుంటుంది. అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు. వర్షాలు ఎంత బీభత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. నిన్న స్లాబ్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాబ్ ఆగేటట్టున్నది సార్. నేను మీ దర్శనంలో నేనేమడగలేదు, ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా సార్ అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే. నిన్నగాక మొన్న